కరీంనగర్లో శివాలయాలకు భక్తులు బారులు తీరారు. ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివునికి అభిషేకాలు, పూజలు చేస్తున్నారు భక్తులు. ప్రాచీన శివాలయమైన గౌరీశంకర దేవాలయంకి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కరీంనగర్లో కార్తీక మాసం పూజలపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. హిందువులకు పరమ పవిత్ర మాసంగా పేర్కొనబడే కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కరీంనగర్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. ప్రజెంట్ మనం కరీంనగర్లోని వాత బజార్ శివాలయంలో ఉన్నాం. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ శివాలయం వేములవాడ స్థాయి ఆలయంగా పేరు పొందింది. ఇక్కడ చూడొచ్చు, మనకు పెద్ద ఎత్తున కూడా భక్తులు ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేస్తూ ఉన్నారు. పంచామృత అభిషేకాలతో పాటు జలాభిషేకం, క్షీరాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది భక్తులు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి స్వామివారిని దర్శించుకొని లింగానికి అర్చన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక ఆలయాల్లో కూడా ఇలాంటి రద్దే కనిపిస్తూ ఉంది. అటు వేములవాడ కావచ్చు, ఇటు ఉమ్మడి జిల్లాలోని కాళేశ్వరం కావచ్చు, ఇట్లాంటి శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఒక కార్తీక మాసం అంతా కూడా నెల రోజుల పాటు ఇలాంటి రద్దే కనిపిస్తుంది. కాకపోతే సోమవారం రోజు శివాలయాల్లో, తర్వాత మిగతా రోజుల్లో వైష్ణవాలయాల్లో కూడా భక్తి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కార్తీక మాసం అటు శివుడికి, ఇటు విష్ణువుకి రెండు కూడా ప్రీతిపాత్మకమైన మాసంగా భావిస్తూ ఉంటారు. ఇట్లా వచ్చిన చాలామంది భక్తులు కూడా అభిషేకం చేసేందుకు వచ్చారు. వాళ్ళు కూడా కొంతమందిని అడుగుదాం. స్వామి, కార్తీక మాసం అంతా ఎట్లా చేసుకున్నారు? బాగా చేసుకున్నాం, సంతోషంగా ఉంది. ప్రతి సోమవారం వచ్చారా? ప్రతి సోమవారం వస్తాం. అంతా మంచిగా జరుగుతుంది. ఆ శివాలయం వల్ల భగవంతుడి వల్ల బాగా జరుగుతుంది. ఓకే, ఈ రోజు ఏం చేయబోతున్నారు? దేవుడు అభిషేకం చేయబోతుంది. అభిషేకం చివరి సోమవారం కదా, లాస్ట్ సోమవారం భగవంతుని ఆశ్రయించి శివాలయం అదేవిధంగా ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారండి? మేమా ఇక్కడ లోకల్. ఎట్లా జరిగింది కార్తీక మాసంలో పూజలు కానీ ఇవన్నీ? చాలా బాగా జరిగాయి. ఈరోజు చివరి సోమవారం కదా, ఎట్లా ఉంటుంది? ఏమేమి అభిషేకాలు చేస్తారు? చాలా చేస్తారు, బాగుంటాయి. రుద్రం చాలా బాగుంది. కార్తీక మాసం సోమవారం చాలా బాగున్నారు. భక్తులు చాలామంది వచ్చారు. సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు ఏ బాధగా ఉండాలి. చాలా ఈ ఆలయానికి రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్. ఈ కార్తీక మాసంలో ఎట్లా ఉంటుంది సార్ మీ పూజ? కార్తీక మాసంలో చాలా బాగుంటుంది. చాలా పబ్లిక్ కూడా చాలా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. మేము నిత్యం వస్తూనే ఉంటాం. స్వామివారికి సేవలో పాల్గొంటూ ఉంటాం. కార్తీక మాసం చాలా మంచిది. ఇట్లా చాలామంది భక్తులు అయితే మనకు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము భారత్ టాకీస్ దగ్గర వస్తారా? ప్రతి సోమవారం వస్తారా? మేము ప్రతిరోజు వస్తాం. ప్రతిరోజు కార్తీక మాసంలో చివరి సోమవారం కదా, ఎట్లా ఉంది? రేపంజలు ఎట్లా ఉంటుంది మీ కార్యక్రమాలు? మాకు రేపటిను కొంచెం తక్కువ ఉంటారు మంది. ఇవాళ మండే కదా, లాస్ట్ సోమవారం బాగుంది రాశి. మేము ప్రతిరోజు 4 గంటలకు లేస్తాము. ఇంటి దగ్గర కూడా తులసి మాత దగ్గర ఇంట్లో దీపారాధన చేస్తాం. నెల రోజులు ప్రతి సంవత్సరం చేస్తాం మేము గుడి కోసం. పౌర్ణమి రోజు ముట్టిస్తారు కదా దీపావళి, ప్రతిరోజు ముట్టిస్తారు ఈ నెల? ప్రతిరోజు మేము మళ్ళీ అమావాస్య దాకా చేస్తాం. మేము దీపావళి నుండి అమావాస్య దాకా చేస్తాం అన్నట్టు. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ నెల రోజులు? బాగుందండి, చాలా బాగుంది. కార్తీక మాసం అంటేనే మేము ఇంకా నిద్ర అంటూ ఉండదు. ఇంకా రాత్రిలోనే లేవడము, స్నానాలు చేసుకోవడము, దీపాలు, నదీ స్నానాలు, ఊసిరిగాయ దీపాలు దానాలు ఇవ్వడము. మన హిందువులకు కార్తీక మాసం తర్వాత మళ్ళీ శ్రావణ మాసం దాకా ఇట్లాంటి నెల రోజులు. శ్రావణ మాసం, కార్తీక మాసం స్త్రీలకు విశేషమైన పూజలు నిర్వహించుకుంటాము. ఓవరాల్గా భక్తులు అయితే ఈ మాసంలో చాలా పవిత్రమైన పూజ చేస్తారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ అండి. ఎట్లా ఉంది సార్ కార్తీక మాసం అంతా కూడా మీకు ఎట్లా గడిచింది? హ్యాపీగా గడిచింది. మనం అనుకున్నట్టు ఏదైతే శివుని తోటి కోరికలు తీరుదాలనుకున్నామో ఆ కోరికలన్నీ నెరవేర్చేటువంటి పరిస్థితి వచ్చింది. టెంపుల్కి వస్తే ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా ఫుల్ రష్గా ఉంది. భక్తులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా దర్శన భాగ్యం అయితే కలుగుతుంది. దీనికి అందరం సదా కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పేసి అందరికీ ప్రజలకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఓవరాల్గా కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా అన్ని ఆలయాల్లో కూడా భక్తి పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. అందరూ భక్తులు స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ శివాలయం నుంచి.